హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు కాకరకాయ కారం చేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నానో చూసి మీరు కూడా ట్రై చేయండి. కాకరకాయ తినని వాళ్ళకైతే ఇలా కాకరకాయ కారం చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ మీతో చేయించుకుంటారు. ఫస్ట్ అయితే కాకరకాయ మీద పొట్టు ఉంటుంది కదా, అదైతే నేను తీసేసుకున్నాను. మీకు కావాలంటే అలా ఉంచుకున్నా పర్లేదు. కాకరకాయ లోపల విత్తనాలు అయితే తీసేసుకోవాలి, అలా ఉంచుకున్నా పర్లేదు. నేనైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. కాకరకాయ కర్రీ అంటే ఎవరు ఇష్టపడరు, కానీ నేను చేసే ప్రాసెస్లో మాత్రం చాలా బాగుంటుంది. కాకరకాయ కర్రీ కావాలంటే కామెంట్ చేయండి, చేసి చూపెడతాను. కాకరకాయలు ఇలా పీసెస్లా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి వాటర్ లాగా అయిపోతాయి కొద్దిసేపు పక్కన పెడితే. దాన్ని వాటర్లో వేసుకొని బాగా పిసికి వేయాలి, ఎందుకంటే దాంట్లో ఉన్న రసం వెళ్ళిపోతుంది అంతా, అప్పుడు చేదు ఉండదు అనమాట. ఇప్పుడు స్టవ్ మీద అయితే 2 కడాయిలు అయితే పెట్టేసుకున్నాను. 2 కడాయిలు ఎందుకంటే పెద్ద కడాయిలో కాకరకాయ ఫ్రై చేసుకోవడానికి, చిన్న కడాయి అయితే దీంట్లోకి కావాల్సిన మసాలా వేయించుకోవడానికి. ఇప్పుడైతే పెద్ద కడాయిలో ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను. అది వేడయ్యేలోపు పక్కన కడాయిలో పల్లీలు వేయించేసుకుందాము. పల్లీలు అయితే వేసుకున్నాను. పల్లీలు అయితే వేయించుకున్నాను. ఆయిల్ కూడా వేడైపోయింది. దీంట్లో కాకరకాయ అయితే వేసేసుకుందాం మనం. పల్లీలు అయితే వేగిపోయాయి, మాడిపోయి అనుకోకండి, ఏం మాడిపోలేదు. దాంట్లోనే మినపప్పు వేసుకొని వేయించుకుందాం. మినపప్పు కూడా వేగిపోయింది, దీన్ని పక్కకు తీసేసుకుందాము. వీటిని అయితే చల్లార్చుకోవాలి. ఇవి చల్లారేలోపు కాకరకాయ అయితే ఫ్రై చేసుకుందాము. కాకరకాయ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసేసుకోవాలి. ఇలా లైట్గా పౌడర్ లాగా అయితే సరిపోతుంది. ఇప్పుడు దాంట్లోనే 2 గడ్డల వెల్లిపాయలు పొట్టు కొంచెం తీసుకొని వేసుకోవాలి. అది లైట్గా మిక్సీ పట్టుకున్న తర్వాతకి ధనియాల పౌడర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. దాంట్లోనే కారం 1 స్పూన్నర వేసుకోవాలి. సాల్ట్ కూడా 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టేసుకున్న తర్వాతకి ఇలా అవుతుంది. ఇది పౌడర్ లాగా అవుతుంది, ఇలా పేస్ట్ లాగా అవుతుంది. ఎలా ఉన్న టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు ఆ పేస్ట్ని ఇలా కాకరకాయ ఫ్రై అవుతుంటేనే వేసేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయకి కారం పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా దగ్గరికి కాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది. ఈ కాకరకాయ ఇలా చేసుకుంటే 1 మంత్ వరకైనా ఉంటుంది. ఏం ప్రాబ్లం లేకుండా మంచిగా తినేయండి. 1 మంత్ వరకు కూడా ఉండదు, 1 వీక్లోనే అయిపోతుంది. ఈ కారం పప్పులోకి చారులోకి చాలా బాగుంటుంది, మంచింగ్ లాగా. ప్లేట్లో వేసుకుంటే చాలా బాగుంది చూడ్డానికైతే. ఇంకా తింటే ఎంత బాగుంటుందో. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళకైతే ఇలా కారం చేసి పెడితే మంచిగా తింటారు. రిలేషన్స్ వాళ్ళు ఉన్నప్పుడు ఈ కారం పెట్టారంటే మీకు ఫ్యాన్ అయిపోతారు వాళ్ళు. నా స్టైల్లో కాకరకాయ కారం అయితే ఇలా చేసుకుంటాను. మీరు ట్రై చేస్తారా మరి? ఇలా కాకరకాయ కారం చేసి పెట్టుకున్నారంటే కూర లేనప్పుడు కూడా మనకు యూజ్ అవుతుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి ఇలానే సపోర్ట్ చేయండి.